తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విభజన తర్వాత ఏ జిల్లాగా జిల్లా ఏపీడబ్ల్యూజే శాఖల్ని జిల్లా పోలవరం జిల్లాల ఏపీడబ్ల్యూజే సంబంధించి అంటే జర్నలిస్టుల సమస్యల కోసం పోరాటం చేసే అతిపెద్ద యూనియన్ ఏపీడబ్ల్యూజే. ఈ యూనియన్కి ఇప్పుడు ఐజేయు సెక్రటరీ జనరల్ గా మన గోదావరి జిల్లాకి చెందిన సెక్రటరీ జనరల్ గా టి సోమసుందర్ గారు ఈ మధ్యనే ఎన్నికయ్యారు. ఆయన కూడా వేదిక మీద ఉన్నారు. అలాగే రాష్ట్ర ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడు ఐడి సుబ్బారావు గారు వేదిక మీద ఉన్నారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు శివ గారు కూడా వేదిక మీద ఉన్నారు. అయితే ఈరోజు చాలా అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల మనం ఆహ్వానించుకున్న అతిథులకి చాలా కార్యక్రమాలు ఉన్నందువల్ల అలాగే మన ప్రత్యేక అతిథిగా మనం జిల్లా ఎస్పీ గారిని మనం కాగానే ఆయన ఏమాత్రం సమయం ఉన్నా నేను వచ్చి వెళ్తానన్నారు. అంతగానో ముందుగా వచ్చి మన అందరినీ కూడా సంతోషం చేశారు. ఈరోజు ఆయనకి వేరే పనులు ఉన్నందువల్ల ముందుగా మన ఎస్పీ గారు మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా జ్యోతి ప్రోత్సాహన కార్యక్రమాన్ని చేయాల్సిందిగా మన ఎమ్మెల్యే గారు నర్మల్ రామకృష్ణారెడ్డి గారిని, చైతన్య గారిని, ఎస్పీ కిషోర్ గారిని, మన రాష్ట్ర నాయకులను కోరుతున్నారు. రాజమండ్రి రిపోర్టర్స్ అందరికీ కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70 వసంతాలు జరుపుకున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. జర్నలిజంలో నాకు చాలా దగ్గర, మాకు మా కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి ప్రక్రియ. సో జర్నలిస్టులు గౌరవించడం, ప్రేమించడం అనేది మాకు మొదటి నుంచి ఉంది. సో మా జిల్లాలో దేశంలో అనుకుంటే లేదంటే రాష్ట్రంలో కూడా ఎక్కడ లేని విధంగా జర్నలిస్ట్కి విగ్రహం పెట్టిన జిల్లా మాదే. దానికి మాణికొండ చలపతిరావు గారు నేషనల్ హెరాల్డ్ దాని మీద ఎక్సలెంట్, ఐ డోంట్ నో, బట్ ఆయన మా జిల్లాలోనే పొందూరు గ్రామానికి చెప్పి అతని గురించి రీసెర్చ్ చేసి, మై ఫాదర్ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్, ఆయన స్పీచెస్ అన్ని బయటికి తీసుకొచ్చి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి రిప్రజెంట్ చేశారు. ఆయన చాలా గొప్ప ఆయన, నా దగ్గర చాలా స్పీచెస్ ఉన్నాయి. సో అతనికి విగ్రహం పెట్టింది మా జిల్లాలోనే. తర్వాత నేను వేరియస్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా జర్నలిస్ట్కి విగ్రహం పెట్టారని వెతుకుతూ ఉంటాను. అందరికి విగ్రహాలు పెడుతుంటాము. ఇక్కడ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ మీరు కావాలంటే చూసుకోవచ్చు, మానకొండ చలపతిరావు గారిని హైదరాబాద్లో పెట్టారు. సో తర్వాత మా జిల్లాలోనే, శ్రీకాకుళం జిల్లాలోనే పెట్టాం. దానికి నేను చాలా గర్విస్తా. సో వీఆర్ గోయింగ్ జర్నలిజం చేయాలంటే చాలా బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మన వెనక ఏమీ ఉండదు, ఒక జర్నలిస్ట్కి ఆలోచన తప్ప, అక్షరం తప్ప ఇంకా ఏమీ మన వెనక ఉండదు. అలాంటి బలమైన వ్యక్తిత్వం ఉంటే తప్ప సమాజంలో జరిగేటటువంటి అనేక రకాలైన ఇష్యూస్ని మనం అడ్రస్ చేయడం, వాటికి సంబంధించినటువంటి ఫలితాలని రాబట్టడం చేసేటటువంటి ఒక అనార్గనైజ్డ్ సెక్టర్. భారతదేశంలో 4 పిల్లర్స్ తీసుకుంటే మిగిలిన 3 పిల్లర్స్ there is a clear definition ఏర్పాటు. బట్ ప్రెస్ has become a 4th pillar, though it is not an organized sector. మన రాజ్యాంగంలో చూస్తే
ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చిన 2 సెక్టర్స్, ఒకటి వ్యవసాయం, వ్యవసాయదారుడికి ట్యాక్స్ లేదు. నెక్స్ట్ ఎవరికి లేదండి, న్యూస్ పేపర్కి ట్యాక్స్ లేదు ఫస్ట్. సో యూసీ అంటే అటువంటి ఎగ్జామ్షన్ ఇస్తేనే దేశంలో వాయిస్ రైజ్ అవుతుంది అనేటటువంటి గుర్తించి ప్రజల తాలూకా వాయిస్ వినపడడానికి దానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో అలాంటి వ్యవస్థలో మీరందరూ కూడా ఆయన చెప్పినట్టు మానికొండ చలపతిరావు గారు ఫౌండర్గా ఈ వ్యవస్థని స్థాపిస్తే దాన్ని మీరు కొనసాగిస్తున్నారు. సో మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామి సుందర్ గారికి, యచూరి గారికి, ఇతర పెద్దలకి, రాజు గారికి, ఎమ్మెల్యే గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు, ఏపీ యూజర్ డబ్ల్యూజే మిత్రులు చాలా మంది మా కుటుంబానికి చాలా సన్నిహితులు. గత 40-45 సంవత్సరాలుగా మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు మా తండ్రి గారి దగ్గర నుంచి ఈరోజు నేను అందరూ మీడియాతో ఒక ఫ్రెండ్లీ సిస్టంతో ఉండి అందరం కలిసిమెలిసిగా వెళుతూ మీ భావాల్ని మా భావాల్ని ఒకరినొకరు పంచుకొని ప్రయాణం కొనసాగించడం. ప్రధానంగా ఈ సందర్భంగా నేను మీ అందరికీ, మీడియా అందరికీ మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల సందర్భంగా నాకు ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చింది. బహుశా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా అటువంటి పరిస్థితి ఏర్పడి ఉండదు. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నేను పార్టీలకు అతీతంగా మా కుటుంబంతో కలిసి ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు కార్యకర్తల నుంచి వచ్చిన స్పందనని, ప్రజల నుంచి వచ్చిన స్పందనని యథాతథంగా బాహ్య ప్రపంచానికి తెలియజేయడంలో మీడియా అద్భుతమైన పాత్ర పోషించి నేను కోల్పోయిన శాసనసభ సభ్యత్వ అభ్యర్థిత్వాన్ని తిరిగి రప్పించడంలో, నేను గెలవడంలో మీడియా అత్యద్భుతమైన పాత్ర పోషించింది. ఈ సందర్భంగా మీడియా అందరికీ, మిత్రులందరికీ హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రజలు ఎంత ఆదరణ నా పట్ల చూపించారో అదే విధమైన ఆదరణని మీడియా మిత్రులు కూడా చూపించారనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇవాళ గత ఎంతో కాలం నుంచి మనం తీసుకుంటే అనేక మంది పెద్దలు ఈ పాత్రికేయ రంగంలో పనిచేశారు. నాటి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి, రామ్ గారి దగ్గర నుంచి చేస్తే ఈనాడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ విధంగా విలువలు దిగజారుతా ఉన్నాయి, విలువలు పాటించే వారికి ఏ విధమైన ప్రాధాన్యత లభిస్తూ ఉంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి ఒక్కరు దానిపైన ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అనేక మంది యూట్యూబ్ ఛానల్స్ పేరున, పీడిఎఫ్ పేపర్ల పేరున అనేక మంది పత్రికా రంగంలో కానీ, మీడియా రంగంలో కానీ రావడం జరుగుతూ ఉంది. కానీ పూర్వం ఆలోచన విధానం కానీ ఈరోజు ఉందా అనేది కూడా మనం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంతర్గత జరిగిన సమావేశంలో కూడా ఈ అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేశా. మేము కార్యక్రమంలో పాల్గొని సోషల్ మీడియాలో ప్రోగ్రామ్ పోస్ట్ చేసినప్పుడు అందులో మాకు ఎవరైతే సోషల్ మీడియాలో ఆ విషయాన్ని టైప్ చేస్తూ ఉన్నారో వాళ్ళు టైప్ చేసిన తప్పులు కూడా యథాతథంగా మరుసటి రోజు పేపర్లో ప్రచురితం అవుతా ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం. ఒకే వార్త పూర్వం మనం చూస్తే ఒక్కొక్క పేపర్లో వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఆ వార్త ప్రచురితం అయ్యేది. కానీ ఈరోజు చూస్తే అదే వార్త అన్ని పేపర్లోని యథాతథంగా ప్రచురితం అవుతాం, తప్పులతో సైతంగా. అది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. మీడియా రంగానికి అది ఆహ్లాదకరమైన పరిస్థితి కాదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నార్ల వెంకటేశ్వరరావు గారి ఎడిటోరియల్స్ అన్ని నేను చదివా. నాకు ప్రతిరోజు కూడా ఉదయాన్నే కనీసం అరగంట నుంచి 30 గంటల సేపు పేపర్లన్నీ చదివి, న్యూస్ పేపర్స్ అన్ని చదివి ఆ తర్వాత బయటకు వెళ్ళడం అలవాటు. ఎడిటోరియల్స్ కానీ, ఎడిటోరియల్ కాలమ్స్ కానీ, ఎడిటోరియల్ పేజ్లో వచ్చే ఆర్టికల్స్ అన్ని చదవడం అలవాటు. కానీ ఈ రోజున లోపిస్తున్నదే నేను ముందుగా చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలపైన జాగ్రత్త వహించడంతో పాటు మీడియా రంగం యొక్క ప్రాముఖ్యతను తగ్గించుకోకుండా ఏదైతే పూర్తి స్టేట్గా పిలవబడుతూ ఉందో మీడియా రంగాన్ని, ఆ రంగం యొక్క ప్రతిష్టను కాపాడేది మీ అందరూ కృషి చేయాలి. మీ అందరి కృషికి మీ అందరూ బాధ్యతగా నిలుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ ఈరోజు సార్ సార్ ఈరోజు సార్ సార్ ఎలా వచ్చాం సార్ ఎలా సరే సార్ ఎలా వచ్చండి మూడు దశాబ్దాలుగా నడుపుతూ ఉన్నారు. ఈ రోజున ఏదైతే ఏపీయూడబ్ల్యూజే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారో వారందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఆత్మీయ సభ సక్సెస్ చేస్తూ ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు సమాధానం చేస్తున్నటువంటి ఎంతో అద్భుతమైన సేవకి వారికి మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా చోట్ల చాలా రకాల ఇబ్బందులు మన కమ్యూనిస్ట్ సోదరులకు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క అవుట్ సైడ్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవుట్ సైడ్స్ ఇచ్చే యోచనలు మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది. జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ఏదైతే ఆ రోజు ఇళ్ల స్థలాల స్థానాల్లో తప్పనిసరిగా మాత్రం ఇళ్ల స్థలాల కూడా ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క అవుట్ సైడ్స్ ఇస్తామని చెప్పి రాజానగర్ నియోజకవర్గంలో గ్యారెంటీ బాధ అని చెప్పి ఎలక్షన్ ఇస్తున్న హామీ కాదు. కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు దీన్ని పరిగణన తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమాజంలో మీరు చేస్తున్న సేవని చాలా మందికి ఆధారం లేకపోయినప్పటికీ కూడా కడుపులు కాల్చుకునే నిజాయితీగా పనిచేస్తూ సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఎప్పుడప్పుడు వాళ్ళ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చూపిస్తూ ఈ సమాజాన్ని పూర్తిపులనే దానికి నిదర్శనంగా పనిచేస్తున్నారు. అలాంటి వారందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం కానివ్వండి, రాజానగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జర్నలిస్టులు కానివ్వండి, పూర్తి స్థాయిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, అదేవిధంగా మీ సహాయ సహకారాలు కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి నేను కూడా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జరిగిన తర్వాత వాస్తవానికి 3 జిల్లాలు ఏర్పడింది. ఇటీవల కాలంలో పోలవరం జిల్లా కూడా వచ్చింది. సో ఇది చాలా పెద్ద జిల్లా ఇది. ఈ జిల్లాలో దాదాపు 3 దశాబ్దాల నుంచి
జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఏపీయూడబ్ల్యూజే తూర్పుగోదావరి జిల్లా శాఖ ఎంతో సమర్థవంతంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ వచ్చింది. అయితే విభజన జరిగిన తర్వాత మనం ఇమ్మీడియట్గా వెంటనే ఉమ్మడి జిల్లా సమావేశం జరుపుకుని కోనసీమ అంబేద్కర్కి, కాకినాడకి, అలాగే తూర్పుగోదావరి జిల్లాకి కమిటీలు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో కొద్దిగా ఆలస్యం జరిగింది. ఇంతకాలానికి మీరు తూర్పుగోదావరి జిల్లా, ఎందుకంటే పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా 3 నియోజకవర్గాలు ఈ ప్రాంతంలో మన రాజమహేంద్రవరం పరిధిలో ఉండటం, అలాగే ఇప్పుడు కొత్తగా మండపేట కూడా ఇక్కడ జాయిన్ అవ్వడం, ఇది కొంచెం పునర్వ్యవస్థీకరణకి సమయం పట్టింది. ఇప్పుడైనా మీరందరూ వచ్చి సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా జిల్లా నాయకత్వానికి స్వాతి ప్రసాద్ గారికి, శ్రీరామూర్తి గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కువ మంది 90% చాలా కాలం నుంచి జర్నలిస్టులుగా ఉంటూ సంఘంలో కూడా బాధ్యతలు వహిస్తున్న వాళ్ళు కనపడుతున్నారు ఎక్కువ మంది. కాకపోతే వేదిక మీద ఉన్న పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం కోసం 1-2 విషయాలు నేను ప్రస్తావిస్తాను. అలాగే రాష్ట్ర అధ్యక్షులు కూడా రాష్ట్రంలో జర్నలిస్టులు ఏపీయూడబ్ల్యూజీ డిమాండ్లు మనం జర్నలిస్ట్ మేనిఫెస్టోలో తయారు చేసి ముఖ్యమంత్రి గారికే కాకుండా ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలకి ఆ మేనిఫెస్టోని అందజేశాం. ఎన్నికల అనంతరం కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి నాయకత్వానికి కూడా మేనిఫెస్టోని అందజేశాం. ఆ విషయాలన్నీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు. నేను 1-2 అంశాలు జాతీయ స్థాయిలో మనం దృష్టిలో ఉంచుకోవాల్సినవి. ఇప్పుడు మీడియా గురించి ఇంతకుముందు మన ప్రజాప్రతినిధులు కానీ, ఎస్పీ గారు కానీ మీడియా మీద ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంటుందనే అంశాన్ని వారందరూ కూడా నేరుగా ప్రస్తావించారు. కొండలరావు గారు ప్రస్తావించారు, శివరామకృష్ణ గారు ప్రస్తావించారు. మనం కూడా ఆలోచించాల్సింది యూనియన్ ముందు మన వృత్తి ఏమిటి, మన వృత్తి గౌరవం ఏమిటి, వృత్తిలో ఉండాల్సిన ప్రమాణాలు ఏమిటి అనే అంశం మీద మన యూనియన్ ముందు నుంచి కూడా దృష్టి పెట్టి జర్నలిజం వృత్తిని ఒక వృత్తిగా, గౌరవప్రదమైన ప్రమాణాలు కలిగిన వృత్తిగా నిలబెట్టుకోవాలనేది మన యూనియన్ ముందు నుంచి ఏపీయూడబ్ల్యూజే కానీ, ఐజేయు కానీ వృత్తికి ఒక గౌరవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం. దీంట్లో భాగంగానే మీడియా పాలసీ ఇష్యూస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ వచ్చినప్పుడు వాటి మీద జర్నలిస్టుల అభిప్రాయాన్ని గట్టిగా చెప్పడం కోసం మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ వచ్చాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ దగ్గర నుంచి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ దగ్గర నుంచి, ఇటీవల కాలంలో వచ్చిన ఐటీ యాక్ట్ వరకు ఏ చట్టం వచ్చినా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి మన అభిప్రాయాలు మనం చెప్తూ వచ్చాం. ఇప్పుడు స్వరూపం మారిపోయింది, పాత్రికేయులు చాలామంది మారారు, తర్వాత వాళ్ళ పరిస్థితులు కూడా మారినాయి, ఇదివరకు ఇట్లా లేదు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంది అనే అభిప్రాయాలు ఇంతకుముందు పెద్దల ద్వారా మనం విన్నాం. నిజమే, మీడియా మారింది, మీడియా విస్తరించింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కాకుండా డిజిటల్ మీడియా ఇటీవల కాలంలో బాగా విస్తరించింది. అందులో కూడా ఎంతోమంది కొత్తగా రంగంలోకి వచ్చిన వాళ్ళు కానీ, పాత వాళ్ళు కానీ డిజిటల్ మీడియాలో కూడా పనిచేస్తూ ఉన్నారు. లక్షలాది మంది పనిచేస్తూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ ఇందులో వచ్చింది. ఇప్పుడు దేశంలో మీడియా రంగం మీద ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ దాదాపు 3 లక్షల కోట్లు ఉంటే రాబోయే 2 సంవత్సరంలో ఇది 5 లక్షల కోట్లకి ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుందని చెప్తా ఉంది మార్కెట్ అనాలిసిస్. అంటే అంత పెద్ద ఇండస్ట్రీ కింద గ్రో అయింది. నేను ఇండస్ట్రీ అనే మాట వాడుతున్నాను. చాలామంది ఏంటంటే పత్రికా రంగం నాలుగవ స్తంభం, ప్రజాస్వామ్యానికి సామాజిక బాధ్యత ఇవన్నీ చెప్తారు. కానీ అన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి యజమానులు ఈ రంగాన్ని యాజమాన్యాల ఇష్ట ప్రకారం నడుపుతున్నాయా, లేకపోతే కార్పొరేట్ ఇంట్రెస్ట్ల కోసం నడుపుతున్నదా, పొలిటికల్ ఇంట్రెస్ట్ల కోసం నడుపుతున్నదా అనేది ఒక ప్రశ్న అయితే, అందులో పనిచేస్తున్నటువంటి మన వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒకటి.
జర్నలిస్టులు ఒకే పత్రికలోనూ ఒకే ఛానల్లోనూ చిరకాలం పనిచేయకపోవచ్చు. వాళ్ళ జీవితంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేస్తే 5-6 పత్రికలు మారిన వాళ్ళు కూడా ఉంటారు. అవసరార్థం మారుతారు, భావాల కోసం మారుతారు, అభిప్రాయాల కోసం మారుతారు. ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత, కేంద్రీకరణ వచ్చిన తర్వాత ప్రజా సమస్యల్ని పత్రికలు ప్రజాభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తీకరించగలుగుతున్నాయా లేదా అంటే ఇందాక చెప్పిన వక్తలే చెప్పారు. ఒక పేపర్లో ఒక రకంగా వస్తుంది, ఒక పేపర్లో ఒక రకంగా వస్తుందని. దానికి కారణం ఇక్కడ పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు కాదు. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పాలి. మనం విధి నిర్వహణ కోసం ఆ పత్రికలో పనిచేస్తున్నాం, కానీ వాళ్ళ రాజకీయ పాలసీల కోసం లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీ కోసం వాటి కోసం మనం పనిచేయట్లేదు. మనం అందుకోసం లేవు. వార్తలను సమాచారాన్ని ప్రజలకు అందించడం కోసమే మనం ఉన్నాం. కానీ యాజమాన్యాలు మాత్రం ఇన్వెస్ట్మెంట్ కోసం పత్రికల్ని, ఛానళ్ళని, డిజిటల్ ప్లాట్ఫామ్స్ని నడిపేవారు దాని మీద లాభాలను ఆశించి మాత్రమే చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏదో ప్రజల వాయిస్గా పనిచేస్తున్నారు అనే అటువంటి ఒక అభిప్రాయం మనకేం లేదు. రెండోది, వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మీకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీలో చాలా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది మనం ఒకరొకరు ఇంటరాక్ట్ అయితే తప్ప ఇటువంటి విషయాలు బయటకు రావు. మెయిన్ ఇవాళ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955లో వచ్చిన దాన్ని ఈ యూనియన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీసెంట్గా లేబర్ కోడ్లు వచ్చినప్పుడు ఆ పాత వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దు చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం మాకుంటే మా ఉద్యోగ భద్రత ఉంటుంది, వేతన వ్యవస్థ ఉంటుంది, వర్కింగ్ కండిషన్స్ ఉంటాయి, వర్కింగ్ అవర్స్ ఉంటాయి, రిటైర్ అయితే పెన్షన్ ఉంటుంది. ఎప్పుడైతే వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ రద్దు చేసి కోర్టు తీసుకొచ్చారో ప్రభుత్వ పాత్ర పక్కకి వెళ్ళిపోయి యాజమాన్యాలు మీరు మాట్లాడుకోండి, గవర్నమెంట్ ఫెసిలిటేటర్గా ఉంటుంది అంటున్నారు. ఈ రాష్ట్రంలో నేను పేర్లు తీసుకొని కానీ ఏదన్నా పత్రికలో మా జీతాలు పెంచండి అని యాజమాన్యాన్ని అడిగే పరిస్థితి లేదు. మీరు ఇవ్వకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పే పరిస్థితి ప్రభుత్వం దగ్గర కానీ ఉండే అవకాశం లేదు. అంచేత మేమేం కోరుతున్నామంటే, మీరు ఇండస్ట్రీ అంటున్నారు కాబట్టి ఇండస్ట్రీలో ఉండే వర్కర్కి ఇండస్ట్రియల్ రూల్స్ వర్తిస్తాయో వర్తించవా? జస్ట్ మనం ఏదో ఇవాళ సెటిల్ అయ్యే ఇష్యూ కాదు. మనం దీర్ఘకాలికం దృష్టిలో పెట్టుకుని ఇన్ని లక్షల మంది పనిచేస్తున్న ఒక రంగం మీద కనీస వేతనాలు లేకుండా, వర్కింగ్ అవర్స్ లేకుండా ఎంత పని చేస్తారో మీకు తెలుసు. ఎన్నింటికి మీ కార్యక్రమాలు ఉంటే అన్నింటికి వస్తారు. ఏ ఈవెంట్స్ జరిగితే వెళ్తారు, వరదలు వస్తే పని చేస్తారు, యాక్సిడెంట్స్ జరిగితే పని చేస్తారు. 24/7 అండి జాబ్ జర్నలిస్టులు. ఈ పరిస్థితుల్లో వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ లేకుండా కోర్టు పెట్టారు, దానికి నియమాలు రూపొందించారు. నియమాలు రూపొందించడానికి ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ ఇంకా పనిచేయట్లా. లెజిస్లేచర్స్ ఎలా పనిచేస్తారు మీకు అనుభవం కాబట్టి ఇలాంటి విషయాలు దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్టు అమల్లోకి వచ్చేంత వరకైనా మా కండిషన్స్ ఏమిటి అనేది చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని తప్పనిసరిగా ఇన్ఫ్లుయెన్స్ ఉండి వాయిస్, దేశంలో కూడా వాయిస్ ఉన్న పొలిటికల్ పార్టీ తెలుగుదేశం పార్టీ, మీరు కూడా మీ లెజిస్లేటర్స్ మీరు మాట్లాడుకున్నప్పుడు ఎంపీలతోటి, కేంద్ర మంత్రులతో మీరు మాట్లాడేటప్పుడు జర్నలిస్టులు ఎంత అన్యాయంగా ఉంది పరిస్థితి, దీని మీద మనం కూడా వాయిస్ ఇవ్వాలి అనేది మీరు కాస్త దృష్టిలో పెట్టుకుంటే ఎప్పటికైనా మాకు న్యాయం జరుగుతుంది అని ఒక విశ్వాసం. అందుకోసం ఇది మీ దృష్టిలో పెడుతూ దీన్ని గవర్నమెంటు లేకపోతే పౌర సమాజం, మీడియా ఇండస్ట్రీ మొత్తం అందరూ కలిసి చేసుకోవడానికి మన యూనియన్ ఐజేయు ఏమడుగుతుందంటే, మీడియా కండిషన్స్ని అధ్యయనం చేసి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి క్యాపిటల్ అట్లాగా కొంతమంది చేతిలో ఉండిపోవచ్చా? ఫస్ట్ ప్రెస్ కమిషను ఇండస్ట్రియలిస్టుల చేతిలో మీడియా ఉండకూడదు అని చెప్పింది స్వతంత్రం వచ్చిన కొత్తలో. అది కోఆపరేటివ్ బేసిస్ మీద ఉండాలి, లేకపోతే ట్రస్టుల చేతిలో ఉండాలి తప్ప రాజకీయ నాయకుల చేతిలోనూ పారిశ్రామికవేత్తల చేతిలోనూ పెట్టొద్దు అని అప్పుడు పెద్దలు చెప్పారు. కానీ మన దేశంలో 70 ఏళ్లలో జరిగింది ఏంటంటే అక్కడే కాన్సన్ట్రేట్ అయిపోయింది. ఇన్ని లక్షల కోట్ల మనీ కూడా అక్కడే ఉంది. అందువల్ల ఇది పనిచేయాల్సిన పద్ధతుల్లో పనిచేయట్లేదు. దానికి ఐజేయు ఏం కోరుతుందంటే, ఫస్ట్ ప్రెస్ కమిషన్ ఒకటి, సెకండ్ ప్రెస్ కమిషన్ ఒకటి భారతదేశ చరిత్రలో 2 ఉన్నాయి. ఇప్పుడు మనం అడిగేది ఒక ప్రెస్ కమిషన్, మీడియా కమిషన్ అపాయింట్ చేయండి.
దీని స్థితిగతులు ఏంటో అధ్యయనం చేయండి. దీనికి సొల్యూషన్ ఏంటో పార్లమెంట్లో చర్చించండి, అసెంబ్లీలో చర్చించండి. అది జర్నలిస్టుల జీవితం ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆ రెండు జరగాలంటే ఒక మీడియా కమిషన్ అనేది రావాలి అని మనం కోరుతున్నాం. దాన్ని ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు వారు దాన్ని ముందుకు తీసుకెళ్తారని, పెద్దల దగ్గర మాట్లాడతారని ఆశిస్తున్నాం. రెండోది మనకి భద్రత. ఇప్పుడే ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు, ఎక్కువ దాడులు జరిగే జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఉన్నాయి. చాలా చోట్ల జరుగుతున్నాయి. మట్టి గురించో, ఇసుక గురించో, ఏ రేషన్ మాఫియా ఇట్లాంటి వార్తలు రాసిన సందర్భాల్లో దాడులు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోను ఛత్తీస్గఢ్లోనూ చట్టం వచ్చిందండి శ్రీనివాస్ గారు. ఛత్తీస్గఢ్ చట్టం ఏంటంటే జర్నలిస్టులు ఫిర్యాదు చేస్తే లేదా జర్నలిస్టుల మీద ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ చర్చించుకుని ఏ సెక్షన్లు పెట్టాలో ఏంటో చేస్తారు. దర్యాప్తు చేయాల్సిన అధికారి డిఎస్పీ కంటే పై స్థాయి అధికారి చేస్తారు. ఈ చట్టం ఛత్తీస్గఢ్లో వచ్చింది, మహారాష్ట్రలో వచ్చింది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు దాన్ని. మన రాష్ట్రంలో కూడా జాతీయ స్థాయిలో ఒక చట్టం రావాలి, మన రాష్ట్రంలో కూడా రావాలి. జర్నలిస్టుల భద్రత కోసం ఒక ప్రత్యేకమైన చట్టం అవసరం. ఇక్కడ ఉన్న వ్యక్తుల గురించి కాదండి, అదొక వ్యవస్థ. పేపర్ పంచిపెట్టేవాడిని కొట్టినా అది పత్రికను ఆఫ్ చేయటం అవుతుంది పంచిపెట్టకుండా. ఛానల్ వైర్లు కట్ చేసినా అది వార్తలు వెళ్లకుండా ఆపినట్టు అవుతుంది. అంటే మీరు మీడియా ప్రసారాలను అడ్డుకున్నట్లే. ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడి కింద చట్టం చెప్తా ఉంది. అందువల్ల అది కూడా మనం ఒక భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిగిలిన అంటారా, మనం ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంలో ఉంది మా యూనియన్ పౌర సమాజంతో. శాసన వ్యవస్థ కానివ్వండి, అధికార వ్యవస్థ కానివ్వండి, బ్యూరోక్రసీ కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఎవరితోటైనా సరే జర్నలిస్టుల సమస్యల గురించి వాళ్ళ దృష్టిలో చెప్పి అట్నుంచి ఉన్న సమస్యలు ఏంటి, ఇటు నుంచి ఉన్న సమస్యలు ఏంటి, సొల్యూషన్స్ ఏంటనే దానికోసం ఈ యూనియన్ పనిచేస్తూ ఉంది. స్వాతంత్ర సమరయోధులు స్థాపించిన యూనియన్ ఇది. మేము ఇందులో బహుశా 4వ జనరేషన్ 5వ జనరేషన్ లీడర్స్ ఉన్నాయి. మా యూనియన్ అయితే ఆంధ్రప్రదేశ్లో 1957లో పుట్టింది. ఆల్ ఇండియా లెవెల్లో 55లోనే ఎప్పుడో పుట్టింది. ఈ ఐజేయూ అనేది 89లో 27 రాష్ట్రాల్లో 30,000 మంది జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ ఐజేయూ. మాకు ఏపీడబ్ల్యూసే రాష్ట్రంలో అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్. సో అది కొంచెం ప్రమాణాల గురించి ఇప్పుడే మన వైస్ ఛాన్సలర్ గారు చైతన్యరాజు గారు కూడా ఒక ఆఫర్ చెప్పారు, జర్నలిజం సర్టిఫికెట్ కోర్సులు పెడతాం ప్రత్యేకించని. తప్పనిసరిగా పెడితే మనం కూడా ఈ చట్టాలు ఇవన్నీ కూడా మనకి కొంత పరిజ్ఞానం ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటాం. కానీ నేర్చుకోవడానికి అంతం అంటూ ఉండదు, ప్రతిరోజు నేర్చుకోవాల్సిన ఉద్యోగం మంది. అటువంటి అవకాశం ఏదైనా యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తే మనం కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి మీరు అందరూ ఆలోచించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు తూర్పుగోదావరి జిల్లా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంస్థాగతంగా నిర్మాణం అన్నది అనివార్యం. దశాబ్దాలుగా నడుస్తున్న ఏ వ్యవస్థలో అయినా సంస్థాగతంగా బలపరుచుకోవడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు తప్పనిసరి. కాలక్రమేణా పరిస్థితుల రీత్యా ఎప్పటికప్పుడు సంస్థాగత నిర్మాణాన్ని బలపరుచుకున్నట్లయితేనే మన తాలూకు ఆలోచనలు కానీ మన తాలూకు హక్కుల్ని పరిరక్షించుకోవడంలో కానీ సంస్థ మీద విశ్వాసంతో ఉన్న సభ్యుల యొక్క హక్కులను కూడా పరిరక్షించడానికి అవకాశం ఉంది. దానిపైన సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తిని ఒక రాజకీయ పార్టీగా, తెలుగుదేశం పార్టీగా సంస్థాగతంగా మేము తీసుకుంటున్న నిర్ణయాలు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన రోజున పరిస్థితులు వేరే, ఈనాటి పరిస్థితులు వేరే. డిజిటలైజేషన్కి అనుగుణంగా స్మార్ట్ టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ నడుస్తున్న పార్టీ. మార్పు అనివార్యం అన్నది స్వీకరించడానికి సమయం పట్టినా తప్పనిసరి. అలాగే ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే మీడియా సంస్థ వ్యవస్థ
పాలసీ మేకింగ్లో కానివ్వండి, ప్రజలకి వాస్తవాలు తెలియజేయడంలో కానివ్వండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కానివ్వండి, మీ పాత్రని మరవలేదు. నేను చెప్పినట్లుగా కాలక్రమేణా ప్రైమ్ మీడియా ఛానల్స్ ఉన్న రోజుల నుంచి ఈ రోజున డిజిటల్ మీడియా కూడా ప్రభావితం చేసే రోజులు వచ్చాయి. ఒకానొక సందర్భంలో సాయంత్రం అయితే ప్రైమ్ మీడియా ఛానల్లో చూసి వాస్తవం ఇదా అని చెప్పి తెలుసుకునే రోజుల నుంచి డిజిటల్ మీడియా మన చేతిలో ఉండే ఫోన్లోకి అన్ని కూడా అందుబాటులోకి వచ్చి ఎప్పటికప్పుడు తెలియచేసే ప్రక్రియలోకి వచ్చాం. ఈ యొక్క సామాజిక మాధ్యమాలు ఎంత ప్రభావితం చేస్తున్నాయి అని అంటే వాస్తవం అవాస్తవం అన్నది మరలా నిర్ధారించుకోవడానికి మరలా ఇప్పుడు ప్రైమ్ మీడియా ఛానల్లో చూసి ఓహో ఇది సోషల్ మీడియాలో వచ్చింది, ఇది వాస్తవమే అని తెలుసుకున్న రోజులు కూడా వస్తా ఉన్నాయి. ప్రజలకి వాస్తవాలు తెలియజేయడం అన్నది జర్నలిజం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అన్నది జర్నలిజం. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ ప్రభుత్వాలకి ప్రజలకి ఇటు ప్రతిపక్షాలకి మధ్యన ఒక క్యాటలిస్ట్గా వ్యవహరించవలసిన పాత్ర బాధ్యత కలిగిన వారు. ఎస్, వాస్తవాలు కనబడతా ఉన్నాయి. కార్పొరేట్ ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్ రెండు ప్యారల్గా అయితే సిస్టమ్ చాలా మేలు జరుగుతుంది. ఓవర్లాప్ అయిన రోజున అన్ని ఓవర్లాపింగ్, ఇంట్రెస్ట్ మారుతాయి. బహిర్గతంగా మాట్లాడలేని పరిస్థితి, మాట్లాడితే స్వీకరించలేని పరిస్థితి. వీటన్నిటిని నడుమ ఎప్పటికప్పుడు ఇలాంటి సమావేశాలు ఏర్పరచుకుంటే పెద్దలు చెప్పినట్లుగా, నా ముందు వక్త ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్లుగా అనేక రాష్ట్రాల్లో ప్రభావితం చేస్తూ వేలాదిగా సభ్యుల యొక్క సంఖ్య కలుగుతూ ఈ రాష్ట్రంలో ఎఫిలియేషన్తో ఏపీయూడబ్ల్యూజే వారితో చేస్తున్న కార్యక్రమంలో వారు కూడా మంచి సంఖ్య కలిగిన వారు ఉండగా ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పరుస్తూ రాజకీయ నాయకుల దగ్గర నుంచి వాస్తవాలు, మా ఆవేదనలు కూడా అర్థం చేసుకుంటూ ముందుకి మనం కలిసికట్టుగా వెళ్ళవలసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది నిజం, ఏది అబద్ధం. ఓవర్ నైట్ అయితే మార్పు వస్తుందని అయితే నాకు నమ్మకం లేదు. కానీ అలాగని సిస్టమ్ని వదిలేయలేము. ఇది మనం తీసుకొచ్చింది కాదు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు నిస్వార్థంగా తీసుకొచ్చిన వ్యవస్థ కాపాడుకోవాలి, భవిష్యత్ తరాల వారికి అందించగలగాలి. మనం మానవ ప్రయత్నంగా చేయగలిగేది ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టుకోవాలి, మాట్లాడాలి, చర్చించాలి, తీసుకెళ్లాల్సిన అంశాలు ముందుకు తీసుకువెళ్ళాలి. సార్ చెప్పినట్లుగా ఏదైతే జర్నలిస్ట్ యొక్క ఉద్యోగ భద్రత, కుటుంబ భద్రత అన్నిటిని కూడా బాధ్యత కల్పించవలసిన రాజకీయ వ్యవస్థ. ఆ అంశంలోని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రక్రియలో శాసనసభ్యుడిగా నా వంతు కృషి తప్పకుండా చేస్తానని ఈ వేదిక ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను. ఈరోజు నా తల్లి మేయర్ చేసిన, నా తండ్రి ఎమ్మెల్సీ చేసిన, నా భార్య ఎమ్మెల్యే, ఇప్పుడు నేను ఎమ్మెల్యే. ఓటమి లేకుండా మేము ఈ స్థాయికి ఎదగడానికి ప్రజలు ఎంతైతే ఆశీర్వదించారో ఈ ప్రాంతంలో ఉన్న మీడియా ప్రతినిధులందరూ కూడా వారి యొక్క వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఏదైనా సరే మేము చేసే కార్యక్రమాలు కానీ లేకపోతే వ్యక్తిత్వం బట్టి వాళ్ళందరి యొక్క ఆశీర్వచనలు ఎప్పుడు కూడా మర్చిపోలేనిది. ఆ బాధ్యత ఎప్పుడు కూడా మా పైన ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క సంస్థ సభ్యుల యొక్క ఉద్యోగ భద్రతతో పాటు వారి యొక్క కుటుంబ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుంటూ చేసే ఏ కార్యక్రమం అయినా ప్రజాప్రతినిధిగా కాకుండా నా యొక్క భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా అందించాల్సిన సహకారం ఎప్పుడైనా ఉంటే తప్పకుండా ముందుంటానని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నేను చేయగలిగేది ఏదైనా ఉంటే తప్పకుండా నా వంతు కృషి చేస్తానని,
మనందరం కూడా కుటుంబం. భేదాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, ద్వేషం కూడా ఉంటుంది. సర్దుకుందాం, 4 గోడల మధ్య చర్చిద్దాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి ధర్మాన్ని పాటించే విధంగా ముందుకు వెళ్దాం. వ్యక్తిగతంగా ఎవరు కూడా ఏ పని చెయ్యొద్దని కూడా మరొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఏపీయు WJ మహాసభ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజున సొసైటీలో జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమాన్నైనా, ఏ సమస్యనైనా ప్రజల వద్దకు తీసుకురావడంలో కానీ, దాన్ని పరిష్కరించే విధంగా, పరిష్కారం చేసేలాగా రాజకీయ నాయకుల్లో కానీ, ప్రభుత్వం మీద కానీ ఒత్తిడి తీసుకురావడంలో అనేక ఒడిదుడుకులు ఎదురైనా కూడా మీ వంతు పాత్రని నిస్వార్థంగా పోషిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై నాయకుల్ని ఎప్పటికప్పుడు వారి యొక్క వెళ్తున్నటువంటి దారిలో ఎక్కడైనా పొరపాటు జరుగుతున్నా, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నా, ఆ సమస్యల్ని ప్రజల తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మీ పాత్ర అనిశ్చితమైనదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ సంస్థ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, పాత్రికేయ సోదరులుగా కానీ, రిపోర్టర్స్గా కానీ మీ యొక్క పాత్రని నిస్వార్థంగా చేయాలని, ప్రజా సమస్యలపై ప్రజల తరఫున పోరాడేదానికి మీ వంతు పూర్తి సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించేటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీడియా పరిస్థితులు ఎలా ఉంది మీ అందరికీ తెలుసు. మనం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు. ఆంధ్రప్రదేశ్ వచ్చిన అనంతరం మనం అనేక హక్కులు సాధించుకున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మనం వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాం. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016లో ఆ కళ నిజమైంది. అలాగే హౌసింగ్ స్కీమ్ని పాతదాన్ని బిల్డింగ్ పెట్టేసి సగంలో ఉన్న నిర్మాణం కూడా ఆఫ్ చేసి ఎన్నికలకు ముందు కొత్త హౌసింగ్ స్కీమ్ని ఆ ప్రభుత్వం ప్రకటించింది. అది ఇంప్లిమెంట్ కావడానికి ఎన్నికలు రావడం, ఆ ప్రభుత్వం మారడం జరిగింది. మనం ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలని, అటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షర్మిల గారిని, అప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారిని అందరినీ కలిసి మేనిఫెస్టోలో మా సమస్యలను ప్రస్తావించండి మనం ప్రత్యేకమైన ఏపీడబ్ల్యూజే తరఫున వినతి పత్రాలు ఇవ్వడం. 2-3 సార్లు ముఖ్యమంత్రిని, పవన్ కళ్యాణ్ గారిని, మన మంత్రిని అయితే రెగ్యులర్గా పాఠశాల గారిని, అలాగే ఫైనాన్స్ ఇష్యూస్ తోటి సమస్యలు ఉన్నందున ఫైనాన్స్ మినిస్టర్ని మనం రెగ్యులర్గా కలుస్తూ ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసాం. ఫైనల్గా మనం ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. డిసెంబర్లో కలిసాం. ఆ తర్వాత జనవరిలో మళ్ళీ అపాయింట్మెంట్. సార్, మాకు ఒకటి మా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ మహాసభలకు మీరు రావాలి. 2, మీరు యాజమాన్యాల మీద ఉన్న పాపంతో జర్నలిస్టుల్ని అందరినీ పక్కన పెడుతున్నారు. గత ప్రభుత్వం ఏం చేసిందో మీరు అదే చేస్తే మీకు వాళ్ళకి తేడా ఉండదు. మా సమస్యల మీద దృష్టి పెట్టే తప్పదండి. అప్లికేషన్లు ఇవ్వడం అనేది తప్ప ఇంకేం జరగలేదని మనం చూసాం.
2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో 23,000 అప్లికేషన్ కార్డులు గుర్తింపు ఉన్న జర్నలిస్టులకి ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇస్తే 2019 నుంచి 24 మధ్య వాటిని 9,000 కుదించారు. వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఎక్కువ ఉంచుకోవడం, మిగిలిన జర్నలిస్టులను తొలగిస్తూ యాజమాన్యాల మీద పాపాలని మన మీద చూపించి జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు ఇచ్చే సంఖ్య కూడా 9,000కి తగ్గిపోయింది. మనం ఆ డిమాండ్తో పాటు ఇందాక హర్ష్ కుమార్ చెప్పినట్టు అన్ని సమస్యల్ని మనం సీఎం గారితో ప్రస్తావించడం జరిగింది. సరే అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు గోరంట్ల వారి తనయుడు రఘురామ్ కిరణ్ గారికి కార్యక్రమాలు కానీ ప్రజలకు ఎంత చేరువవుతాయో మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైనా సరే ఒక విషయాన్ని ఎత్తి చూపించడం ద్వారా ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావడానికి చేసే కృషి సమాజంలో మిమ్మల్ని అగ్రస్థానంలో నిలబెట్టిందనేటువంటి మాటలో ఇటువంటి అనుమానం లేదు. చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సరే ఒక అభివృద్ధి జరుగుతుందంటే, లేకపోతే ఎక్కడైనా జరుగుతున్న తప్పితం బట్టి ఫలానా పత్రిక ఈ రకమైనటువంటి మార్పు వచ్చింది, ఫలానా ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ విషయాన్ని ఎత్తి చూపించడం వల్ల ఇది సరిదిద్దబడింది, ఇలాంటి అంశాలు ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రభుత్వాన్ని కానీ ప్రజల్ని కానీ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ తట్టి లేపి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి వారు ఉద్యుక్తులు కావడానికి వీలుగా పనిచేసేటువంటి ఏకైక పద్ధతి మన పాత్రికేయ మిత్రుల దగ్గర మాత్రమే ఉందనేటువంటి మాత్రం కూడా ఈ సందర్భంగా నేను గమనిస్తూ, ఎప్పుడో మనం చదువుకున్నటువంటి మాట రవిగాంచని చూడ కవిగాంచని, సూర్యరశ్మి పడినటువంటి ప్రాంతాన్ని కూడా చూడగలిగేటువంటి మనోనేతం ఉన్నటువంటి వ్యక్తి పాత్రికేయుడు. అందుకే ఆ విషయాన్ని గమనించి తెలుసుకుని వాటిని అధ్యయనం చేసి ఒక వార్తనిచ్చేటప్పుడు ఆ వార్త యొక్క ఆమూలాగ్రం కూడా దాన్ని పరిశీలించి అధ్యయనం చేసి ఇవ్వడం సాధారణంగా పాత్రికేయులు చేసేటువంటి పెద్ద పని. ఏదో ఆషామాషిగా ఒకటి రాసేది కాదు. మామూలుగా బయట వాళ్ళందరూ మాట్లాడే విధంగా ఒక విషయం మీద లోతైన అధ్యయనం చేయకుండా మాట్లాడడం కాదు. పత్రికలో కథనం రావాలన్నా, పత్రికలో అంశం రావాలన్నా దాని వెనక పాత్రికేయులకు కృషి అలా కనబడుతుంది. వారు దాని మీద అధ్యయనం చేసి సరైనటువంటి సమాచారం ఇస్తేనే మీ యొక్క క్రెడిబిలిటీ నిలబడడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు ఇచ్చేటువంటి ప్రతి అంశం కూడా సమాజాన్ని జాగృతం చేసే అంశమే అనేటువంటి మాటలు కూడా నాకు ఎటువంటి అనుమానం లేదు. ఏదైనప్పటికీ కూడా పాత్రికేయ వృద్ధి గురించి, పాత్రికేయుల యొక్క కార్యక్రమాల గురించి చాలా పెద్దగా మనం వేదికల మీద చెప్తాం. కానీ ఎంత బాగా చెప్పినా పాత్రికేయుల జీవితాన్ని చూసేటప్పటికీ వారి జీవితంలో 75% చీకటి ఉంటుందనేటువంటి మాటలో కూడా ఎటువంటి అనుమానం లేదు. ఆ చీకటి కూడా ఆర్థికపరమైనటువంటి చీకటి. ప్రపంచానికి వెలుగునిస్తేనే వారు చీకటిలో ఉండడానికి కారణం ఆర్థిక పరంగా సరైనటువంటి పరిపుష్టి వారికి లభించకపోవడం. కొంత మేరకు స్టాఫర్స్ వరకు చూసుకుంటే వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు కొద్దిగా గొప్ప వస్తాయేమో, కానీ ఎవరైతే కంట్రిబ్యూటర్స్ గా ఉన్నారో, స్టింగర్స్ గా ఉన్నారో, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి పాత్రికేయులకు మాత్రం వారి జీవితాల్లో పూర్తి స్థాయిలో వారు సంపూర్ణమైనటువంటి ఆసక్తికరమైనటువంటి జీవితాన్ని గడపనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా చూసుకుంటే ఇవాళ పాత్రికేయులు సమాజానికి ఎంత బాగా ఉపయోగపడుతున్నారనేటువంటి ఒక పక్కన చూస్తే, మరో పక్కన వారి యోగక్షేమాలు ఎంతవరకు కాపాడబడుతున్నాయనేటువంటిది మాత్రం ఎల్లప్పుడూ కూడా ఒక ప్రశ్నార్థంగా మిగిలిపోయిందనేటువంటి మాటని నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అయితే దీంట్లో ప్రధానమైనటువంటి బాధ్యత సమాజంతో పాటు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద ఎక్కువగా ఉంది. శక్తి సామర్థ్యాలు అధికార పార్టీకి ఉంటాయి కనుక ఒక కలం గుడ్డుతోటి కొన్ని కార్యక్రమాలకి రూపకల్పన చేయడం కానీ, ఉన్న కార్యక్రమాలను తీసేసేటువంటి అధికారం కానీ ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది కనుక దాన్ని ప్రత్యేకంగా గమనించి మనందరం కూడా చేయాల్సినటువంటి అంశం ఇవాళ ప్రత్యేకించి చెప్పేటువంటి మాట, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పాత్రికేయుల గురించి ఆలోచించడం అనేటువంటిది
ఈ మధ్యకాలంలో బాగా ప్రారంభమైనటువంటి అంశం. మీరందరూ గమనిస్తే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రత్యేకించి ఫలానా ప్రభుత్వం చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఆ రోజుకి అగ్రిగేషన్ విషయంలో ప్రమాణం 25,000 అగ్రిగేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో దాని తర్వాత కాలం వచ్చేటప్పటికి తగ్గిపోయి మళ్ళీ 9,000 పడిపోవడం, తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో ఆ అగ్రిగేషన్ నెమ్మదిగా పెంచుకుంటూ 15,000 రావడం. ఆ అగ్రిగేషన్ ఎవరికి ఇవ్వాలనేటువంటి అంశంలో ఏర్పాటు చేసినటువంటి మంత్రుల సబ్ కమిటీ ముగ్గురులో ఆ రోజు పార్థసారథి గారు, పేయాల మేసు గారితో పాటు నేను కూడా ఉన్నాను. అప్పుడు అగ్రిగేషన్ ఎవరెవరికి ఇవ్వాలి అనేటువంటిది మళ్ళీ ఆలోచించినప్పుడు దాని మీద ఆమూలాగ్రం పరిశీలించిన తర్వాత కొంచెం పెంచాల్సిన అవసరం ఉందనేటువంటి బాధతో పెంచుకుంటూ వెళితే ఇంకా 15,000కి వచ్చిందనేటువంటి మాట. దాంతోపాటు గతంలో ఏర్పడినటువంటి హెల్త్ స్కీమ్ అది చాలా బాగా ఉపయోగపడుతున్నటువంటి అంశం. అయితే దాన్ని అమలు చేసేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి హెల్త్ స్కీమ్ ని రూపొందించినటువంటి ఘనత ఉన్నది, కానీ తర్వాతి కాలంలో దానికి వచ్చినటువంటి అమలు ప్రక్రియ క్షీణించిపోయింది. ప్రధానంగా దాంట్లో మీరు ఎప్పుడు హాస్పిటలైజ్ అయినా అన్లిమిటెడ్ అనేటువంటి మాట చెప్పలేదు, కానీ ఇందాక సుబ్బారావుతో మాట్లాడుతుంటే కూడా అది చెప్పారు. అన్లిమిటెడ్ అనేటువంటి మాట చెప్పకపోయినా వెనెవర్ యు ఆర్ హాస్పిటలైజ్, మీరు హాస్పిటలైజ్ అయిన ప్రతిసారి కూడా 2 లక్షల రూపాయల వరకు మీకు చికిత్స చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట అందులో పొందుపరిస్తే దాన్ని మీరు సంవత్సరం మొదట్లోనే ఏప్రిల్ మొదట్లోనే మీరు దానికి డబ్బు కట్టేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఇమీడియట్ గా టేకప్ చేస్తేనే మీకు ఎప్పుడు ఏ క్షణంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా దాని నుంచి మీకు సంపూర్ణమైన సంరక్షణ కలిగేదానికి అవకాశం ఉంటుంది. అలా ఇంప్లిమెంట్ చేయకపోతే వచ్చిన ప్రమాదాన్ని మనం గత ప్రభుత్వంలో చూసాము. ఇవాళ నేను మనం చేసేది ఈ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలలో మీరు కట్టుకుంటే వాళ్ళు మళ్ళీ వెంటనే ఇంప్లిమెంట్ చేసేటువంటి స్కీమ్ ని మనం మొదలు పెడతాము. ఇవన్నీ ఏ ప్రభుత్వం అయినా సరే జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోరుకుంటుందనేటువంటి వాటిలో అనుమానం లేదు, కానీ వాటిని ఆచరణలో పెట్టడం లేకపోతే ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి అంశంలో మాత్రం ఒక్కొక్క ప్రభుత్వాన్ని ఒక్కొక్క రకమైన తీరైతే మాత్రం అల్టిమేట్ గా నష్టపోయేది పాత్రికేయులు. వాళ్ళ జీవితకాలం యావత్తు కూడా ఈ వృత్తిలో ఉంటూ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజలను జాగృతం చేసేటువంటి అనేక ఉద్యమాలను చేపట్టి చివరికి ఏమీ లేకుండా ఉండిపోవడం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి అంశం. నిజానికి మీరు చేసేటువంటి సేవకి రివార్డ్ ఆఫ్ రిటైర్మెంట్ అనేటువంటి మాట ఉంటుంది. రివార్డ్ ఆఫ్ రిటైర్మెంట్ అంటే మీరు ఆ వృత్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని పలకరించేవాళ్ళు, మీతో మాట్లాడేవాళ్ళు, మీరు ఆ వృత్తిలో ఉన్నంతవరకే గౌరవించి తర్వాత పట్టించుకునేవాళ్ళు. అలా పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ కనీసం ఆర్థిక పరిస్థితి ఉంటే మీ జీవితాన్ని మీరు గడపగలుగుతారు. ఆ ఆర్థిక పరిస్థితి కావాలంటే ఖచ్చితంగా పెన్షన్ అనేటువంటిది ఉండాలనేటువంటి వాటిలో రెండో మాటకి తావులేదనేటువంటి విషయాన్ని కూడా నేను కూడా తప్పనిసరిగా నమ్ముతున్నాను. దాంతోపాటు మీరు ఉండడానికి వసతి సౌకర్యం ఏవైతే మీకు ఇళ్ల నిర్మాణం కావాల్సి ఉందో ఇప్పటికీ చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో వాటి నిర్మాణం జరగలేదనేటువంటి మాట కూడా మనందరికీ తెలుసు. 2 ప్రధానమైన అంశాలు, ఒకటి పెన్షన్ కానీ, రెండోది హౌసింగ్ విషయంలో కానీ, ఈ రెండింటి విషయంలో కూడా ఇవాళ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. అందుకే క్యాబినెట్ సబ్ కమిటీలు వేయడం ద్వారా అక్రిడిటేషన్ ఒక పక్కన, అదేవిధంగా మరో పక్కన ఇవాళ మీకు ఉన్నటువంటి డైరెక్టర్ గారు కూడా చెప్పాలి, ఐఏఎస్ ఆఫీసర్ విశ్వనాథన్ గారు, వెరీ గుడ్ ఆఫీసర్. ఆయనకి పాత్రికేయుల యొక్క ఆలోచనల గురించి పూర్తిగా తెలుసు. వారి యోగక్షేమాన్ని ఏ రకంగా కాపాడాలనే విషయంలో కూడా ఆయన పూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా జీవితకాలం యావత్తు కూడా ఈ వృత్తిలో ఉంటూ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజలను జాగృతం చేసేటువంటి అనేక ఉద్యమాలను చేపట్టి చివరికి ఏమీ లేకుండా ఉండిపోవడం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి అంశం. నిజానికి మీరు చేసేటువంటి సేవకి రివార్డ్ ఆఫ్ రిటైర్మెంట్ అనేటువంటి మాట ఉంటుంది. రివార్డ్ ఆఫ్ రిటైర్మెంట్ అంటే మీరు ఆ వృత్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని పలకరించేవాళ్ళు, మీతో మాట్లాడేవాళ్ళు, మీరు ఆ వృత్తిలో ఉన్నంతవరకే గౌరవించి తర్వాత పట్టించుకునేవాళ్ళు. అలా పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ కనీసం ఆర్థిక పరిస్థితి ఉంటే మీ జీవితాన్ని మీరు గడపగలుగుతారు. ఆ ఆర్థిక పరిస్థితి కావాలంటే ఖచ్చితంగా పెన్షన్ అనేటువంటిది ఉండాలనేటువంటి వాటిలో రెండో మాటకి తావులేదనేటువంటి విషయాన్ని కూడా నేను కూడా తప్పనిసరిగా నమ్ముతున్నాను. దాంతోపాటు మీరు ఉండడానికి వసతి సౌకర్యం ఏవైతే మీకు ఇళ్ల నిర్మాణం కావాల్సి ఉందో ఇప్పటికీ
చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో వాటి నిర్మాణం జరగలేదనేటువంటి మాట కూడా మనందరికీ తెలుసు. రెండు ప్రధానమైన అంశాలు, ఒకటి పెన్షన్ కానీ, రెండోది హౌసింగ్ విషయంలో కానీ, ఈ రెండింటి విషయంలో కూడా ఇవాళ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. అందుకే క్యాబినెట్ సబ్ కమిటీలు వేయడం ద్వారా అక్రిడిటేషన్ ఒక పక్కన, అదేవిధంగా మరో పక్కన ఇవాళ మీకు ఉన్నటువంటి డైరెక్టర్ గారు కూడా చెప్పాలి, ఐఏఎస్ ఆఫీసర్ విశ్వనాథన్ గారు, వెరీ గుడ్ ఆఫీసర్. ఆయనకి పాత్రికేయుల యొక్క ఆలోచనల గురించి పూర్తిగా తెలుసు. వారి యోగక్షేమాలు ఏ రకంగా కాపాడాలనేటువంటి విషయంలో కూడా ఆయన పూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో నేను వారితో మాట్లాడుతూ ఉన్నాను. వారికి కూడా సరైనటువంటి అవగాహన ఉంది. వ్యక్తిగా మీ అందరి ఆలోచనల్ని గ్రహించిన వాడిగా చెప్తున్నాను. తప్పనిసరిగా నా అవకాశం దొరికినప్పుడు, లేకపోతే ప్రత్యేకించి కమిటీలో ఉన్నా లేకపోయినా కూడా నేను అవకాశాన్ని తీసుకుని మరి ముఖ్యమంత్రి గారి దగ్గర, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర మీ యొక్క సమస్యల్ని ప్రస్తుతించి మీకు న్యాయం జరగడానికి నేను కూడా కృషి చేస్తాననేటువంటి మాటని ఈ సందర్భంగా తప్పనిసరిగా దానికి వీలుగా ఇవాళ అధికారంలో ఉన్నాం కనుక దాన్ని ఉపయోగిస్తామని, దాన్ని అమలు చేయడానికి కానీ, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ మీ యూనియన్ చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ చాలా బలోపేతమైనటువంటి యూనియన్. ఇవాళ రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ, అదేవిధంగా మన జిల్లా వరకు చూస్తున్నా కూడా చాలా బలోపేతమైనటువంటి యూనియన్ గా మీకు ఏపీయూడబ్ల్యూసీ ఉంది. ఈ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరింత బలపడాలి. ఐక్యమత్యం ముఖ్యం. ఇక్కడ ఒకటే నేను మనం చేసేది శ్రీరామూర్తి గారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు సారథి గారు కూడా ఇప్పుడే వచ్చారు, వారికి కానీ ఇంకా మిత్రులందరికీ నేను మనం చేసేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీ బలం ఎప్పుడు కనబడుతుందంటే మీరు ఐకమత్యంగా ఉన్నప్పుడే బలం కనబడుతుంది కనుక దయచేసి ఆ రకమైనటువంటి ఐకమత్యాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఏంటంటే, మీరు ప్రెస్ క్లబ్ అనేటువంటిది మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ప్రెస్ క్లబ్ లో చాలా మంది పెద్దలు ఆనాటి చెక్కపూడి రామ్మోహన్ రావు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, మీరందరూ రోజు సూర్యప్రకాశరావు గారు కానీ, వారందరూ అందులో ఆ నిర్మాణానికి భాగస్వామ్యం అయినప్పుడు వృతాభక్తిగా నేను కూడా ఆనాడు ఎమ్మెల్సీగా నా నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ భవన నిర్మాణానికి కొంత తోడ్పడ్డాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రకంగా ముందుకు వెళ్ళినప్పుడు రేపొద్దున జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మీ యొక్క డిమాండ్స్ కానీ, న్యాయసమ్మతమైనటువంటి మీ యొక్క ఆలోచనలు కానీ ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా నేను ఉపయోగపడగలుగుతాననేటువంటి మాటను మరొకసారి మనం చేసుకుంటూ, నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా మీరు ఆహ్వానించిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా విషయాలు సుబ్బారావు గారు చెప్పారు, పక్కన కూర్చున్నట్టు సోమసుందరయ్య గారు చెప్పారు, వీటన్నింటినీ కూడా నేను కూడా గ్రహించాను. వాటి మీద కూడా కొంచెం అధ్యయనం చేసి తప్పనిసరిగా క్యాబినెట్ మీటింగ్ లో కానీ, ఇతరత్ర వేదికల మీద కానీ మాట్లాడి వాటి సానుకూలపరచడానికి మీకు సంపూర్ణంగా సహకరిస్తాననేటువంటి మాటని మరొక తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. సార్ ఎలా చూడండి సార్ మినిస్టర్ శరముచ్చి ఇంకా ఇటు సార్ సార్ ఎలా సార్ ఎలా చూడండి సార్ ఎలా చూడండి సార్ ఎలా చూడండి సార్ ఎలా చూడండి సార్ చిన్న చిన్న విషయాలకు సాధించినటువంటి ఈ సమాజానికి ఏదో చేయాలి,
తాపత్రయం, మంచి చేసేటటువంటి ఉద్దేశంతో ఈ పాత్రికేయ రంగాన్ని ఎంచుకుని ఇందులో అనేక ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ప్రతినిత్యం ఏదో రకంగా ఈ సమాజానికి మేలు చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళేటటువంటి పాత్రికేయ సోదరుల యొక్క సమావేశంలో నేను కూడా ఉండడం చాలా ఆనందంగా. స్ట్రెంగ్త్ అవ్వాలి అంటే ఒకటి యూనియన్ అనేటువంటివి మనం నిర్మాణించుకునేవి ఆ యూనియన్ల ద్వారా మన తాలూకా హక్కులు కానీ అవసరాలు కానీ ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని పరిష్కరించుకోవడం కోసం ఆ యూనియన్లో ఉండేటటువంటి సభ్యులకి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం. మన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు గడిచినటువంటి 70 సంవత్సరాలుగా పాత్రికేయ సోదరులందరికీ కూడా ఒక అండగా ఒక బలమైనటువంటి ఆర్గనైజేషన్గా నిలబడడం అనేటువంటిది ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ని లీడ్ చేసి నాయకత్వం వహించి ముందుకు నడిపిస్తూ ఉన్నారో వారిని ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏపీడబ్ల్యూజీ అధ్యక్షుడు సుబ్బారావు గారు, అలాగే ఎన్ఆర్పీడీ అధ్యక్షుడు శివ గారు, 4 గంటలకు ప్రశ్న రిటర్నింగ్ అధికారిగా మన కాకినాడకు సంబంధించి చెందిన ఎన్కే ధోరణి గారు వ్యవహరిస్తారు. ఈ ఏపీడబ్ల్యూజీలో ఒక తుది జాబితాను ప్రకటించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం, గతంలో మండపేట నియోజకవర్గం కోనసీమ జిల్లాలో ఉండేది. కోనసీమ ఎన్నికల సందర్భంలో మండపేట నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పదవులు కేటాయించడం జరిగింది. గతంలో మండపేట నియోజకవర్గానికి సంబంధించి కోనసీమ కమిటీలో ఉన్న వ్యక్తులు యాజిటీచి అదే పదవులతో తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు నుంచి కొనసాగుతారు. అంజబాబు గారు చూడండి, అంజబాబు గారు సుబ్బారావు వెళ్ళిపోయినా